ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. వక్ఫ్ బోర్డు విషయంపై గలం విప్పిన ఫారూక్ షుబ్లీ దేశంలో ముస్లిం మైనార్టీల కోసం మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుతో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు ఫారూక్ షుబ్లీ వక్ఫ్ బోర్డు బిల్లు విషయమై అలుపెరగని పోరాటాలు చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు యువ నాయకులు నారా లోకేష్ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీల కోసం అలుపెరగని పోరాటాల యోధుడు. నిరంతరం ప్రజల మధ్య మమేకమై ఎక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడే పరిష్కార యోధుడిగా ప్రత్యక్షమయ్యే ఫారూక్ షుబ్లీ ముస్లిం మైనార్టీయే కాక హిందువులు నా బంధువులు అంటూ సమాజ శ్రేయస్సు కోసం పోరాటం చేస్తున్న యోధుడు ఫారూక్ షుబ్లీ ఈ సందర్భంగా మాట్లాడుతూ సంబంధించిన వివరాలు తెలియజేశారు. అంశం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా అందరికి కూడా అపాయింట్మెంట్ ఇచ్చి 40 మందితో కూర్చొని ఆయన మాట్లాడినటువంటి ఏదైతే ఈ అంశం ఉందో నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ముస్లిం సమాజం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. సందర్భంగా నేను ఈ విషయాన్ని చెప్పడానికి గల మూల కారణం ఏమిటంటే ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో కలిసి ఉన్నా కూడా కానీ ఏ రకంగా అయితే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఎలక్షన్ల కన్నా ముందు మేము ఒక మాట చెప్పాం, బీజేపీతో కలిసి ఉన్నా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ముస్లింలకు ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను ఎక్కడ కూడానో కాలరాయకుండా వారు జాగ్రత్తగా కాపాడతారు అని చెప్పేసి మేము ఏదైతే నమ్మకం వారిపై పెట్టడం జరిగిందో ఆ నమ్మకాన్ని ఎక్కడా కూడా వమ్ము చేయకుండా తుచా తప్పకుండా యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే ఎలక్షన్ల కన్నా ముందు అత్యధికంగా వారిపై చేసినటువంటి దుష్ప్రచారం ఏంటంటే 4% రిజర్వేషన్ తీసేస్తారు అని చెప్పేసి. కానీ 4వ తారీఖున జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వచ్చిన తర్వాత 5వ తారీఖున మా యువ నాయకులు నారా లోకేష్ గారు కేంద్రానికి అంటే మన సెంట్రల్ మీడియాకి కేంద్ర మీడియాకి ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ ఇది సోషల్ జస్టిస్ ఇది సామాజిక న్యాయం అని చెప్పేసి కుండబద్దలు కొట్టేసి 4% రిజర్వేషన్ 100% ఆంధ్ర రాష్ట్రంలో అమలు అవుతుంది అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి తీరు దానికి అర్థం పడుతుంది.